కాఫీ తెచ్చాను, తాగు. డ్రెస్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కొత్త బట్టలు కదా శ్రీ, పసుపు రాద్దామని. వద్దు, మరకలు పడతాయి. మరేం పర్లేదు శ్రీ, కనపడకుండా చిన్నగా రాస్తాను. కొత్త బట్టలకి పసుపు రాస్తే మంచిది శ్రీ. పార్వతి అంటే శ్రీ రూమ్ నుంచి బట్టలు తెచ్చింది. ఓహో, కొడుక్కి కొత్త బట్టలకి పసుపు రాస్తున్నావా పార్వతి? పార్వతికి శ్రీకి గొడవ పెట్టడానికి ఇదే మంచి అవకాశం. శ్రీ, పసుపు పూసాను, తీసుకెళ్ళు. ఏంటి ఇలానా? ఎందుకు మీకు నా మీద ఇంత అక్కసు? అయ్యో శ్రీ, నేను అసలు పసుపే కనపడకుండా పూసాను. ఏదో మాడిపోయిన వాసన వస్తే పసుపు గిన్నె ఇక్కడే పెట్టి కిచెన్లోకి వెళ్ళాను. ఇంతలోనే ఇలా. ఏంటి, ఏమైంది? అయ్యయ్యో, బంగారం లాంటి షర్టు ఇలా చేశారేంటి? నువ్వేనా పార్వతి? నేను చూస్తూనే ఉన్నాను. కొత్త బట్టలు కదా పసుపు పూస్తున్నావేమో అనుకున్నాను, కానీ ఇలా పూస్తున్నావు అనుకోలేదు. ఏంటి పార్వతి ఇలా చేసావు? అయ్యో భాగ్యం, నేను బట్టలకి కొంచెమే పసుపు పూసాను. ఇలా ఎలా అయ్యిందో నాకు కూడా తెలీదు. పసుపు పూస్తానని డ్రెస్ తెచ్చింది మీరు, డ్రెస్ హాల్లో పెట్టింది మీరు, పసుపు పూసే గిన్నె ఇక్కడ పెట్టింది మీరు. మీకు తెలియకుండా ఎలా అవుతుంది ఇలా? మదర్స్ డే రోజు మా అమ్మ ఎంతో ఇష్టపడి నా కోసం తెచ్చిన డ్రెస్ ఇది. అప్పటికీ చెప్తూనే ఉన్నాను వద్దు అని. నా మాట వినకుండా డ్రెస్ తెచ్చి ఇలా చేశారు. ఇప్పుడు మీరు హ్యాపీయేనా? ఎంత పనిచేసావు పార్వతి. పాపం వదిన తెచ్చిన బట్టలంట. చూడు శ్రీ ఎంత బాధపడుతున్నాడో. చెప్తుంటే వినరేంటి? ఇదెలా జరిగిందో నిజంగా నాకు కూడా తెలీదు భాగ్యం. అమ్మ తర్వాత అమ్మ స్థానంలో ఉండి మీరిలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడే చెప్తున్నాను, ఇక మీదట నా విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు ప్లీజ్. సర్లే శ్రీ, పొరపాటున గిన్నె బట్టల మీద పెట్టి వెళ్ళిందేమో. తనకు తెలియకుండానే ఒలికిపోయి ఇలా అయ్యిందేమో. వేద నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. సరే,
వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కామనే అనుకోవచ్చు. ఇవాళ మా అమ్మ ప్రేమతో ఇచ్చిన నా డ్రెస్ అంతా పసుపుతో పాడైపోయింది. ఇది కూడా అనుకోకుండానే జరిగింది అనుకోవచ్చు. లేదు, వీటి వెనక మీరున్నారు, మీరే ఇదంతా కావాలని చేసుంటే మాత్రం అది నాకు తెలిసి కన్ఫామ్ అయిన రోజు నేనింత నిదానంగా పద్ధతిగా మాట్లాడను. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఇలా ఇష్టం వచ్చినట్టు పెడితే ఇలాగే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండు పార్వతి. ఏంటిది? ఎప్పుడు తినలేదా చాక్లెట్? ఇప్పుడు ఎందుకు తెచ్చావని? నీకు తినిపిద్దామని. అయితే అస్సలు తినను. నేను తినిపిస్తానని నువ్వు తిననంటున్నావు కదా, సర్లే నేను తినిపించనులే, నువ్వే తిను. అరే, నేను తిననని చెప్పిన తర్వాత కూడా తినమని ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తావు? అరే, ఈ ఒక్కసారికి నా కోసమైనా తినొచ్చు కదా. మాలిని ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టకు. కార్తిక్ ప్లీజ్ నాతో బతిమాలించుకోవద్దు. అసలు నువ్వు చాక్లెట్ ఇస్తే నేను ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోకూడదు? అదే ఎందుకు తీసుకోవాలి? నువ్వేమన్నా నా ఫ్యామిలీ మెంబర్వా, రిలేటివ్వా, లేదంటే నాకేమైనా ఫ్రెండ్వా? అదేంటి, నేను నీ ఫ్రెండ్ని కాదా? ఎలా ఫ్రెండ్ అవుతావు చెప్పు? నువ్వేమన్నా నా స్కూల్ మేట్వా, కాలేజ్లో క్లాస్మేట్వా, కనీసం నైబర్స్ కూడా కాదు. అలాంటప్పుడు ఫ్రెండ్స్ ఎలా అవుతాం? అవన్నీ కాకపోయినా ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నాం కదా. ఒకే కంపెనీలో వర్క్ చేసినంత మాత్రాన ఫ్రెండ్స్ అయిపోతామా? నేనెవరు? ఈ కంపెనీకి మెటీరియల్ సప్లై చేసే కాంట్రాక్టర్ని. నువ్వెవరు? ఈ కంపెనీ డెవలప్మెంట్ కోసం పనిచేసే ఒక ఎంప్లాయీవి. అలాంటప్పుడు మనం ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యాము చెప్పు? నీకు అనవసరంగా హెల్ప్ చేసి నీ మీద పడ్డ నిందని చెరిపేశాను. అలాగే వదిలేయాల్సింది, తిక్క కుదిరేది. చూడు మాలిని, నువ్వు నాకు హెల్ప్ చేసావు, కాదనట్లేదు. అందుకు నీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అంతేకాని ఫ్రెండ్స్ అని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే మాత్రం నేను ఊరుకోను. సరే, నువ్వు ఎన్నైనా చెప్పు, మనిద్దరం ఫ్రెండ్స్ అంతే. సరే, ఫ్రెండ్స్ అంటున్నావు కదా, అదే మాట ఇంకెవరితో అయినా చెప్పించు, అప్పుడు మనం ఫ్రెండ్స్ అని ఒప్పుకుంటాను. నిజంగానా? నిజంగా. మాట తప్పకూడదు మాట చెప్తున్నాను. అంటే మాటే. మనం ఫ్రెండ్స్ అని ఒక్కరితో చెప్పించినా మనం ఫ్రెండ్సే. సరే అయితే పద. ఎక్కడికి? మన ఫ్రెండ్స్ అని చెప్పించమన్నావు కదా, చెప్పిస్తాను పద. వీణా, తనెందుకు ఇప్పుడు? ఉండు. వీణా, ఒకసారి ఇలా రావా? ఏంటి? వీణా, నువ్వే చెప్పు, నాకు కార్తీక్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? రిలేషనా? నువ్వే చెప్పు వీణా, కార్తీక్ నాకేమవుతాడు? కార్తిక్ నీకేమవ్వడం ఏంటి?